भाग्यनगर में गोलकुंडा बोनालू शुरू हो गया है। यह उत्सव 1 माह तक भव्य तरीके से चलेगा। इस अवसर पर देवी जगदंबिका की शोभा यात्रा भव्यता से निकाली गई। इस जुलूस में मंत्री इंद्रकरण रेड्डी, तलसानी श्रीनिवास यादव, मोहम्मद अली, मेयर विजय लक्ष्मी ने भाग लिया। गृह मंत्री मोहम्मद अली ने सभी को बोनालू की बधाई दी। उन्होंने कहा है कि तेलंगाना राज्य आने के बाद बोनालू उत्सव धूमधाम से मनाया जा रहा है। उन्होंने कहा है कि सरकार ने महीने भर चलने वाले इस उत्सव के लिए सभी इंतजाम किए हैं। వచ్చే తర్వాత మా ఆనరబుల్ సీఎం గారు బోనాలకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎందుకంటే మా తెలంగాణ ఫెస్టివల్ ఉంది, బోనాల్ ఫెస్టివల్. బోనాల్లో మా ఆనరబుల్ సీఎం గారు 15 కోట్ల బడ్జెట్ శాంక్షన్ చేశారు. బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాగా అరేంజ్మెంట్ చేస్తున్నారు. పోలీస్ ఆఫీసర్కి, కమిషనర్ గారికి, డీజీ గారికి థ్యాంక్స్ చెప్తున్నారు. मंत्री तलसानी इंद्रकरण रेड्डी और मेयर विजय लक्ष्मी ने मिलकर माता को रेशमी कपड़े भेंट किए। पहला बोनम माता को भेंट किया गया। इस अवसर पर धर्म स्व मंत्री इंद्रकरण रेड्डी ने कहा, महीने भर चलने वाले त्योहार को बोनालू कहा जाता है। मंत्री ने कहा है कि सीएम केसीआर ने बोनालू उत्सव को भव्य रूप से मनाने के लिए 15 करोड़ रुपए आवंटित किए हैं। సమన్వయంతో ఈ యొక్క బోనాల పండుగను బ్రహ్మాండంగా నిర్వహించాలని చెప్పి కార్యక్రమం ఇవాళతో మొదలవుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా మా అందరికి కూడా ఆదేశాలు ఇచ్చి బోనాల పండుగను బ్రహ్మాండంగా, ఇది ఎందుకంటే లష్కర్ బోనాలు హైదరాబాద్లో ఎన్నో సంవత్సరాలు జరుగుతున్న బోనాల పండుగను ప్రతి సంవత్సరము రెట్టింపు ఉత్సాహంతో మన బోనాల పండుగ నిర్వహించుకుంటున్నాం. मंत्री तलसानी ने कहा है कि उत्सव की शुरुआत प्रथम बोनम से हो रही है। तेलंगाना राज्य के गठन के बाद बोनालू को राज्य उत्सव के रूप में मनाया जा रहा है। उन्होंने कहा है कि सभी विभागों के समन्वय से गोलकुंडा क्षेत्र से संबंधित बोनालू की व्यवस्था की जा रही है। मंत्री तलसानी ने कहा है कि श्रद्धालुओं को किसी प्रकार की असुविधा न हो, इसके लिए प्रबंध किए गए हैं। బోనాల పండుగ జరుపుతున్నప్పటికీ 2014 తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ సిటీలో గల్లీ గల్లీలో ఉన్నటువంటి దేవాలయాలకు కూడా ఆర్థిక సహాయం అందించినటువంటి ఘనత ఈ భారతదేశంలో ఒక్క కేసీఆర్ గారికే దక్కుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. मंत्री सबिता और शिक्षा अधिकारियों ने 10वीं का रिजल्ट जारी किया। 10वीं कक्षा के परिणामों में सिद्दीपेट जिला प्रथम और हैदराबाद जिला अंतिम स्थान पर रहा। निर्मल और संगारेड्डी जिले दूसरे और तीसरे स्थान पर रहे। इस मौके पर मंत्री सबिता ने कहा है कि इस साल हम कम पास प्रतिशत वाले जिलों पर ज्यादा फोकस करेंगे। उन्होंने कहा है कि जिन स्कूलों के मार्क्स कम होंगे उनके खिलाफ कार्रवाई की जाएगी। मंत्री सबिता इंद्रा रेड्डी ने कहा है कि सभी स्कूलों में पास प्रतिशत को और बढ़ाने के लिए कदम उठाए जाएंगे। 2,55,433 మంది అబ్బాయిలు అటెండ్ అయితే 2,23,779 మంది పాస్ కావడం జరిగింది. అమ్మాయిలు 2,48,146 మంది అమ్మాయిలు అటెండ్ అవుతే 2,29,422 మంది అమ్మాయిలు పాస్ కావడం జరిగింది. ఓవరాల్గా 4,53,201 మంది స్టూడెంట్స్ పాస్ కావడం జరిగింది. ఒకసారి అంటే ఫస్ట్ జిల్లా ఈరోజు ఫస్ట్ రిజల్ట్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది సిద్దిపేట్, సెకండ్ నిర్మల్, థర్డ్ సంగారెడ్డి, థర్డ్. ఎక్కడైతే జిల్లాలలో తక్కువ పర్సెంటేజ్ పాస్ అయ్యింటే కొంచెం తక్కువ సాధించింది అనుకుంటున్నారు, తప్పకుండా ఈ అకాడమిక్ ఇయర్ వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెడతాం. ఎక్కడైతే ఏ స్కూల్ వారిగా కూడా తెప్పించుకొని ఏ స్కూల్లో తక్కువ వస్తుంది అనేది కూడా చూసి ఈ సంవత్సరం తప్పకుండా, ఎందుకంటే లాస్ట్ ఇయర్ పిల్లలు టెన్షన్లో ఉన్నారు, సబ్జెక్ట్స్ మనం తక్కువ చేయడం జరిగింది, పేపర్స్ కూడా కుదించడం జరిగింది. కాబట్టి కొంత అయినా కూడా పిల్లలు బాగా రాస్తున్నారు, వాళ్ళని అభినందిస్తూ మరి భవిష్యత్తులో కూడా ఇంకా మంచి ఉత్తీర్ణత సాధించే దిశగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. హైదరాబాద్ ఎందుకు మనం లాస్ట్ ప్లేస్లో వచ్చిందా? దానికి పోస్ట్ మార్టం చేయాలి, మరి చేద్దామమ్మా. ఎందుకు వస్తుంది అనేది, ఎవ్రీ టైం ఎందుకు వస్తుంది అనేది డెఫినెట్గా చూడాలమ్మా, చూస్తాం.
मंत्री ने केटीआर कार्यकर्ताओं को राज्य के निर्वाचन क्षेत्रों का दौरा करने वाले भाजपा नेताओं को टीआरएस शासन के दौरान हुई प्रगति को दिखाने की सलाह दी है। एक सक्षम नेता को यह दिखाना चाहिए कि कैसे राज्य की प्रगति हुई है। उन्होंने कहा है कि राज्य सरकार विकास और कल्याण के लिए काम करती है। कल्वकुर्ती के कांग्रेस नेताओं और कार्यकर्ताओं को टीआरएस में आमंत्रित किया गया। 200 రూపాయల్లో మరి ముసలోళ్ళకు మందు బిల్లలకు పోను ఇంకా ఆటో ఖర్చులకు పోను ఏమి కూడా మిగిలకపోయేది, ఇంకా సరిపోకపోయేది. అందుకే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి పని మనం చేసింది 200 రూపాయల పెన్షన్ని 2000 రూపాయలు 10 రెట్లు పెంచి ఈరోజు 40 లక్షల మందికి ఆసరాగా నిలబడ్డది కేసీఆర్ ప్రభుత్వం. అందులో గతంలో ఉన్న ప్రభుత్వం ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో 29 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు వచ్చేది. ఈరోజు మళ్ళొక 11 లక్షల మందికి కలిపి 40 లక్షల మందికి ఆనాడు వాళ్ళు 200 పెన్షన్ 500 పెన్షన్ ఇస్తే మనం 2000 పెన్షన్ 3000 రూపాయల పెన్షన్ ఇచ్చి వాళ్ళు 800 కోట్ల సంవత్సరానికి ఖర్చు పెడితే మనం సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా ఈరోజు 40 లక్షల మందిని ఆదుకుంటా ఉన్నాం. ఆ 40 లక్షల మందిలో ఎవరు అడగలేదు మనని. బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వమని ఎవరు ధర్నాలు చేయలేదు, ఏ సంఘం వచ్చి దరఖాస్తు పెట్టలేదు. కానీ ముఖ్యమంత్రి గారు మనసున్న నాయకుడు కాబట్టి, పేదల కష్టం తెలిసిన నాయకుడు కాబట్టి, బీడీలు చేసే మా అక్క చెల్లెల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలుసు కాబట్టి, భర్తల కోసం కుటుంబాల కోసం తాము కొవ్వొత్తిలాగా కరిగిపోతూ ఇతర కుటుంబ సభ్యులకు వెలిగిస్తారని తెలుసు కాబట్టి మరి బీడీలు చేసే అక్క చెల్లెలకు కూడా 4 లక్షల మందికి 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో केसीआर गारी प्रभुत्व। पीसीसी प्रमुख मल्काजगिरी के सांसद रेवंत रेड्डी ने मांग की है कि पार्टी के नेता यहां बताए कि वे तेलंगाना में भाजपा की राष्ट्रीय कार्यकारिणी की बैठक क्यों कर रहे हैं। उन्होंने कहा है कि भाजपा ने काकीनाडा विधानसभा में 1 वोट 2 राज्यों को कहकर धोखा दिया। कांग्रेस के सत्ता में आने के बाद सोनिया गांधी ने तेलंगाना राज्य के लोगों की आकांक्षाओं को समझा और कहा कि उन्होंने तेलंगाना राज्य दिया, चाहे उन्होंने कितने भी उतार चढ़ाव का सामना किया हो। రాష్ట్రాలను ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం ప్రస్తావననే చేయకుండా ఎన్డీఏ ప్రభుత్వం కాలం ముగిసినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను కూడా ప్రారంభించలేదు బీజేపీ. గతం ఆ విధంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ ప్రాంత ప్రజల యొక్క ఆలోచనను ఆకాంక్షను అర్థం చేసుకొని ఈ ప్రాంత ప్రజలకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రం ఇస్తాము అన్న ఆలోచనను వారితో పంచుకొని ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని రాజకీయ అవాంతరాలు వచ్చినా కూడా వాటన్నిటిని ఎదుర్కొని ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి తెలంగాణలో పార్టీ దెబ్బతిని కేంద్రంలో అధికారాన్ని కోల్పోయినా కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు సీమాంధ్రకు సంబంధించిన 25 మంది పార్లమెంట్ సభ్యులు తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం పొందకుండా ఆటంకాలు కలిగించి స్పీకర్ మీద దాడి చేసి ఆనాడు తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన మంత్రి మీద దాడి। केंद्रीय मंत्री अनुराग ठाकुर ने आरोप लगाया कि कालेश्वरम परियोजना केसीआर के लिए एटीएम की तरह है। उन्होंने हैदराबाद के जीडी मेटला स्थित सरोजनी गार्डन में आयोजित एक कार्यक्रम में भाग लिया। इस मौके पर तेलंगाना में जहां पानी, फंड और नियुक्तियों को निशाना बनाया गया, वहीं केसीआर के परिवार के पास सिर्फ फंड और नियुक्तियां आई। हर विधानसभा क्षेत्र में पार्टी के केंद्रीय मंत्री, पार्टी के बड़े नेता एक कार्यकर्ता के रूप में स्थानीय कार्यकर्ताओं के साथ मिलकर यहाँ की जनता के बीच में जा रहे हैं कि आइए इकट्ठे मिलकर तेलंगाना में भी भारतीय जनता पार्टी की सरकार बनाएंगे। जिस तरह से देश में सेवा कर रहे हैं, गरीबों का कल्याण और तेलंगाना का विकास हम प्रदेश में भी करेंगे, उसका आधार रखने आए हैं। एक और नेशनल एग्जीक्यूटिव मीटिंग होगी, पूरे देश भर का एजेंडा होगा, वहीं पर तेलंगाना में भी भारतीय जनता पार्टी की सरकार भविष्य में बने, इसका आधार भी यहाँ पर रख रहे हैं। और दूसरी बात मैं कह दूं, हम फार्म हाउस में नहीं रहते हैं,
हम जनता के दिलों में रहते हैं केसीआर जी। हम फार्म हाउस वाले नेता नहीं है, गरीब की झोंपड़ी में जाकर भी उसको साथ में जोड़ने वाले हैं। गरीब माँ का बेटा आज गरीबों को गरीबी रेखा से बाहर निकालने का काम कर रहा है। जिसने बर्तन साफ किए उस माँ का बेटा। कांग्रेस विधायक जग्गा रेड्डी ने सवाल किया है कि पीएम मोदी से सवाल करने के लिए दिल्ली जाने वाले उनसे बात करने से कतरा रहे हैं। केसीआर मोदी के दौरे का जवाब क्यों नहीं दे रहे हैं? सीएम केसीआर को नोटिस क्यों नहीं दे रही ईडी? ఒకరినొకరు తిట్టుకున్నారు. ఈ డ్రామాలు బాగానే చేసింది. ఇవన్నీ ప్రధానమంత్రి ఆడున్నప్పుడు ఈయన ఢిల్లీ పోయి ఆడ దీక్ష చేస్తాడు. ప్రధానమంత్రి ఈడికే 3 రోజులు ఉంటే ఈడ దీక్ష చేయడా? మరి బిల్లా రంగనే కదా, చిరంజీవి మోహన్ బాబుదే కదా సినిమా ఇది. అంటే నాటకమే కదా ఇదంతా, ప్రజలను మోసం చేస్తున్నట్టే కదా బీజేపీ టీఆర్ఎస్ ఇద్దరు కలిసి। बीजेपी की राष्ट्रीय कार्यकारिणी की बैठक से एक दिन पहले बीजेपी को बड़ा झटका लगा है। हैदराबाद में 2 और 3 जुलाई को होने वाली राष्ट्रीय कार्य समिति की बैठक से एक दिन पहले बीजेपी को एक अप्रत्याशित झटका लगा। टीआरएस के कार्यकारी अध्यक्ष और मंत्री केटीआर की उपस्थिति में जीएचएमसी भाजपा पार्षद टीआरएस में शामिल हुए। हस्तिनापुरम नगर सेवक बनोथु सुजाता नाइक, राजेंद्र नगर नगर सेवक लौंग अर्चना प्रकाश, जुबली हिल्स नगर सेवक डेरंगुला वेंकटेश, अड़ीकम मेट नगर सेवक सुनीता प्रकाश गौड़, तांडूर म्युनिसिपल बीजेपी फ्लोर लीडर सिंधुजा गौड़, टीआरएस में पार्टी में पूर्व सांसद कोंडा विश्वेश्वर रेड्डी ने खुलासा किया है कि वह बीजेपी में शामिल हो रहे हैं। राज्य में बीजेपी सत्ता में आएगी। उन्होंने विश्वास व्यक्त किया है कि केवल भाजपा ही टीआरएस से लड़ सकती है, इसीलिए कोंडा ने बीजेपी में शामिल होने का फैसला किया है। कोंडा ने सीएम केसीआर पर कार्यकर्ताओं को अलग रखने का आरोप लगाया। మొన్న ఎంతో మంది బీజేపీ నాయకులు రాష్ట్రంలో బీజేపీ ఇన్ఛార్జ్ తోటి నేను చర్చించాను, మాట్లాడినాం. అట్లనే ఇంతకు ముందు ఢిల్లీలో కూడా ఎంతో మంది బీజేపీ నాయకులతోటి చర్చలు జరిగినాయి. కానీ నేను ఈ చర్చలు నిన్న మొన్న కాదు, 2 ఏళ్ల సంది నడుస్తున్నాయి. కేవలం బీజేపీ నాయకులతో కాదు, బీజేపీ లీడర్షిప్ స్టేట్ అండ్ నేషనల్ లీడర్షిప్ తోటి కాదు, కాంగ్రెస్ నేషనల్ అండ్ స్టేట్ లీడర్షిప్ తోటి నా చర్చలు జరుగుతున్నాయి. అదే కాక ఎంతో మంది తెలంగాణ నాయకులు, తెలంగాణ కొరకు పోరాడిన నాయకులు, తెలంగాణ ఉద్యమం పాల్గొన్న నాయకులు ప్రొఫెసర్ కోదండరామ్ గారితో, అందకృష్ణ మాదిగ గారితో, తర్వాత తీర్మాన్ మల్లన్న గారితో, తర్వాత చెరుకు సుధాకర్ గారితో, ఎంతో మందితోటి నేను 2 ఏళ్ళు చర్చిస్తున్నా. తెలంగాణ కొరకు ఏది మంచిదని ఎన్నో విధానాలుగా ఆలోచించినా, చర్చలు చేసినా. దాని తర్వాత ప్రస్తుత పరిస్థితిలో నాకు ఏం నమ్మకం వచ్చిందంటే, ఇక్కడ నియంత్రణ పాలన, కుటుంబ పాలనను తీసేసి ఒక ప్రజాస్వామ్యమైన తెలంగాణ వస్తందుకు ఓన్లీ బీజేపీ తోటే అది సాధ్యమవుతుందని నాకు నమ్మకం వచ్చింది. బీజేపీకి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది. ఇంకోటి అది ఒక డిసిప్లిన్డ్ పార్టీ. బీజేపీ పార్టీకి మొత్తం సపోర్ట్ ఉంటుంది, ఇక్కడ కూడా బలమవుతుంది. हाईकोर्ट ने फैसला सुनाया है कि 2 साल पहले कोविड के दौरान दायर याचिकाओं पर लगातार सुनवाई जारी नहीं रखा जा सकता। इनसे अधिक महत्वपूर्ण जनहित याचिका लंबे समय से लंबित है। कोरोना के दौरान दायर याचिकाओं पर चीफ जस्टिस उज्जवल भुइया, जस्टिस एस नंदा के ट्रिब्यूनल ने जांच की। याचिकाकर्ताओं के वकील ने आपत्ति जताते हुए कहा है कि पीठ इन याचिकाओं पर सुनवाई बंद कर दी है। विश्व स्वास्थ्य संगठन WHO ने चेतावनी जारी की है कि कोरोना का 4था चरण आसन्न है। दलीलें सुनने के बाद न्यायाधिकरण ने सुनवाई 4 सप्ताह के लिए स्थगित कर दी। इटेला जमुना का कहना है कि सीएम केसीआर ने जानबूझकर उन्हें फंसाने की कोशिश की थी। उन्होंने कहा है कि जमीन पर कब्जा करने का उन पर झूठा आरोप लगाया गया था। जमुना ने साफ किया है कि अगर सीएम साबित करते हैं तो वह अपनी नाक जमीन पर घिसने को तैयार है। सीएम केसीआर चाहते हैं कि अधिकारियों को लाया जाए और उन्हें कब्जे वाली जमीन दिखाई जाए। వాళ్ళు ఏమని చెప్తున్నారు, 80 ఎకరాలని చెప్తున్నారు. అసలు మాకు మొత్తం ఉన్నదే అక్కడ 43 ఎకరాలు ఒకటి, 3 ఎకరాలు ఒకటి, 5 ఎకరాల 30 గుంటలు ఒకటి ఓపెన్ ల్యాండ్, అది 7 ఎకరాలు ఫీడ్ ప్లాంట్ ఉంది,
ఆ ఫీడ్ ప్లాంట్ ముందర కూర్చొని ఫోటోలు ఆ టీ ఛానల్ వాళ్ళు అయితే ఎందుకున్నారో ఏం అర్థం కాదు. అప్పుడు ప్రజల సొమ్మంతా తీసుకొని ఛానల్ పెట్టిరు. ఇవాళ మొత్తం తెలంగాణ ప్రజలు ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళ మీద వేస్తుందికే ఉంది ఆ ఛానల్, ఆ పత్రిక. మొన్న మా ఎలక్షన్లో అప్పుడు చూసినాం హుజురాబాద్లో, ఒక్కరు కూడా ఆ పేపర్ కొనలే, ఆ ఛానల్ చూడలే. కొనకపోతే లాస్ట్కు పెట్రోల్ పంపులలో పెట్టిపోయారు పేపర్లు. उस्मानिया के डॉक्टरों ने देश में एक दुर्लभ बीमारी से पीड़ित एक बच्चे का सफलतापूर्वक लीवर ट्रांसप्लांट सर्जरी कर कीर्तिमान स्थापित कर दिया है। दुनिया में ऐसी सिर्फ 3 सर्जरी की गई, चौथा ऑपरेशन उस्मानिया में सफलतापूर्वक किया गया है। जगतियाल के रहने वाले नारायण दंपति का 8 महीने के बच्चे में डॉक्टरों ने सबसे दुर्लभ निश सिंड्रोम की पहचान की। बच्चे को पहले इलाज के लिए नीलोफर अस्पताल में भर्ती कराया गया था। आमतौर पर किसी करीबी रिश्तेदार से शादी करने पर इस तरह की बीमारी होती है। डॉक्टरों का कहना है कि दुनिया भर में अब तक रिपोर्ट किए गए NISH के 18 मामलों में से केवल 4 में ही लीवर ट्रांसप्लांट सर्जरी हुई है। माधापुर में HICC में वायुसेना का एक हेलीकॉप्टर से निगरानी। अगले 2 दिनों में वायुसेना के अधिकारियों ने प्रधानमंत्री मोदी की यात्रा के मद्देनजर एक परीक्षण चलाया। मोदी के दौरे के मद्देनजर साइबराबाद पुलिस और सेना ने HICC के आसपास भारी सुरक्षा व्यवस्था की है। भाजपा राष्ट्रीय कार्य समिति की बैठक 2 व 3 जुलाई को माधापुर के HICC में होगी। साइबराबाद पुलिस ने प्रधानमंत्री नरेंद्र मोदी के बैठक में शामिल होने के मद्देनजर सुरक्षा इंतजामों की समीक्षा बैठक की। CP स्टीफन रविंद्र ने HICC सम्मेलन हॉल में कानून और व्यवस्था के पुलिस अधिकारियों, यातायात पुलिस अधिकारियों और कर्मचारियों को जानकारी दी। सुरक्षा व्यवस्था के हिस्से के रूप में SPGS ने ब्लू बुक के अनुपालन को सुनिश्चित करने के लिए सभी सुरक्षा योजनाएं तैयार की। సంబంధించి చాలా విస్తృతమైన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు మనము చేశాము. ఇక్కడ మనకి నెక్స్ట్ 4 days వరకు BJP టాప్ లీడర్షిప్ ఇక్కడ మంచి సమావేశం అయ్యి మన మీటింగ్ పెట్టుకొని ఉన్నారు. దీనికి సంబంధించి మనము ఎంటైర్ నోవోటల్ పరిసరాల్లో ఒక 4 లేయర్డ్ సెక్యూరిటీ బందోబస్తు అన్నది ఏర్పాటు చేశాము. అంతేకాకుండా ఎంటైర్ రూట్లో కూడా మనము 3 లేయర్డ్ బందోబస్తు ఏర్పాటు చేశాము. ఇప్పుడు నుంచే ఫోర్సెస్ మనకి లాస్ట్ 2 days నుంచి మనకి స్టేట్ నుంచి డిఫరెంట్ యూనిట్స్ నుంచి ఇక్కడ ఫోర్సెస్ వచ్చినాయి. సో అన్ని యూనిట్స్ కూడా సమన్వయం చేసుకుని వాళ్ళందరూ ఒక టీమ్గా పనిచేయాలని చెప్పి ఈరోజు బ్రీఫింగ్ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా మనకి ముఖ్యంగా లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, యాంటీ సబటాజ్, మరి BD టీమ్స్, మరి ఇంతేకాకుండా మనకి ఏరియా డామినేషన్ పార్టీస్, ఇట్లాగా అన్ని పార్టీస్ కూడా పెట్టి మనకి ఫుల్ ప్రూఫ్ సెక్యూరిటీ అది ఏర్పాటు చేయడం. सोने की तस्करी पर पुलिस कितनी भी सख्त क्यों ना हो, तस्करों में कोई बदलाव नहीं आ रहा है। विभिन्न रूपों में सोने को स्थानांतरित करने की कोशिश जारी है। घटना शमशाबाद एयरपोर्ट पर हुई। दुबई से हैदराबाद की फ्लाइट में शमशाबाद एयरपोर्ट पर उतरे एक यात्री के पास से 11,09,000 रुपए कीमत का 226 ग्राम सोना जब्त किया गया। सीमा शुल्क अधिकारियों ने सोने को कुर्ते के बटन के रूप में जब्त कर लिया। मेकअप किट में छिपाकर बैग में तस्करी कर लाया गया। यात्री को हिरासत में लेकर मामला दर्ज कर लिया गया। बॉलीवुड के महानायक अमिताभ बच्चन हैदराबाद मेट्रो स्टेशन पहुंचे। एक आम यात्री की तरह खड़ी उनकी फोटो सोशल मीडिया पर वायरल हो गई है। अमिताभ जब हैदराबाद हाईटेक सिटी के पास रायदुर्गम मेट्रो स्टेशन पर नजर आए तो फैंस काफी खुश हुए। पता चला है कि अमिताभ बच्चन पिछले कुछ दिनों से हैदराबाद में रह रहे हैं। उनके लेटेस्ट फिल्म प्रोजेक्ट के शूटिंग शहर के अलग अलग हिस्सों में चल रही है। फिल्म का निर्देशन नाग अश्विन ने किया है। इसी क्रम में रायदुर्गम मेट्रो स्टेशन में अमिताभ पर कुछ सीन शूट किए गए हैं। तेलंगाना में पिछले एक दिन में 25,221 कोरोना टेस्ट किए गए और 468 लोग पॉजिटिव पाए गए। सबसे ज्यादा 253 नए मामले हैदराबाद में सामने आए। रंगारेड्डी जिले में 47, मेडचल मलकाजगिरी जिले में 39 और संगारेड्डी जिले में 34 मामले सामने आए। वहीं 246 लोग कोरोना से ठीक हुए। राज्य में कोई नई मौत नहीं हुई। तेलंगाना में अब तक
8,09,044 पॉजिटिव केस दर्ज किए गए हैं। 7,92,190 लोग स्वस्थ हो चुके हैं। अन्य 4,643 लोगों का इलाज चल रहा है। राज्य में अब तक 4,111 लोगों की कोरोना से मौत हो चुकी है। रघुराम कृष्ण राजू ने आंध्र पुलिस की जमकर आलोचना करते हुए कहा है कि यह दुर्भाग्यपूर्ण है कि राज्य में ऐसी स्थिति है जहां पुलिस से सुरक्षा मांगी जा रही है। रघुराम ने कहा है कि मेरे साथ जो कुछ भी होता है उसके लिए राज्य सरकार, सीएस और डीजीपी जिम्मेदार है। रघुराम ने कहा है कि वे मुझे भीमावरम जाने से रोक रहे हैं। उन्होंने कहा है कि वह कल हाईकोर्ट में लंच मोशन पिटीशन दाखिल करेंगे। महाराष्ट्र में पिछले कुछ दिनों से चल रही राजनीतिक अस्थिरता खत्म हो गई है। महाराष्ट्र के राज्यपाल की उपस्थिति में एकनाथ संभाजी शिंदे ने नए उप मुख्यमंत्री और देवेंद्र फडणवीस ने उप मुख्यमंत्री के रूप में शपथ ली। अब से महाराष्ट्र में शिवसेना और भाजपा के बागी विधायकों वाली गठबंधन सरकार का शासन होगा। सार्वभौमता व एकात्मता उन्नत राखीन। मी महाराष्ट्र राज्याचा मुख्यमंत्री म्हणून माझी कामे निष्ठापूर्वक व शुद्ध बुद्धीने पार पाडीन आणि संविधान व कायदा यानुसार सर्व तऱ्हेच्या लोकांना मी निर्भयपणे व निस्पृहपणे तसेच कोणत्याही विषयी ममत्वभाव किंवा आकस न बाळगता न्याय्य वागणूक देईन। मी एकनाथ संभाजी शिंदे ईश्वर साक्ष शपथ घेतो की महाराष्ट्र राज्याचा मुख्यमंत्री म्हणून माझ्या विचारार्थ आणली जाईल किंवा मला ज्ञात होईल अशी कोणतीही बाब असा मुख्यमंत्री म्हणून माझी कामे यथायोग्य पार पाडण्यासाठी आवश्यक असेल ते खेरीज करून एरवी मी कोणत्याही व्यक्तीला किंवा व्यक्तींना प्रत्यक्षपणे व अप्रत्यक्षपणे कळवणार नाही किंवा त्यांच्याकडे। इंग्लैंड के खिलाफ आज से एजबेस्टन में होने वाले पुनर्निर्धारित टेस्ट मैच में टीम इंडिया का कप्तान कौन होगा? बीसीसीआई ने आधिकारिक तौर पर घोषणा की है। रोहित शर्मा की जगह जसप्रीत बुमराह भारतीय कप्तानी की बागडोर संभालेंगे, क्योंकि नियमित कप्तान रोहित शर्मा अभी तक कोरोना से उभर नहीं पाए हैं। बीसीसीआई के एक प्रवक्ता ने कहा है कि क्योंकि आज सुबह किए गए रोहित के 5वें परीक्षण में भी कोविड के लिए सकारात्मक पाए गए हैं, उन्होंने कहा है कि ऋषभ पंत उप कप्तान होंगे।